Come here, come here, come here. Come here. Come here, come here, come here, come here, come here, come here. అసలు నమ్మసకంగా లేదు తెలుసా, నాకు ఇంకా హర్షిక మొన్నే పుట్టినట్టుంది. అప్పుడు 16 ఏళ్ళు వచ్చాయా, ఎంత త్వరగా పెరిగిపోతున్నారో పిల్లలు. అది బర్త్డే పెద్ద టెండరే పెట్టింది తెలుసు కదా నీకు. ఎప్పుడో చెప్పిందిలే, iPhone 16 కావాలట. 16th బర్త్డేకి iPhone 16 కావాలంట. 16 గిఫ్ట్, నన్ను 16 గిఫ్ట్స్ ఇమ్మనింది. 16 ఇయర్స్కి 16 గిఫ్ట్స్ అంట. నాకు 16th బర్త్డే ఎప్పుడు వచ్చిందో తెలియదు. అది ఇది మా అమ్మ బర్త్డే అంటే ఒక కేక్ బేక్ చేసేది. చేసి ఆ కేక్ మీద ఏమి ఉండదు, పైన క్రీమే ఉండదు, ఓన్లీ కేక్. కేక్ ఒకటి బేక్ చేసి సమోసాలు, చిప్స్, చాక్లెట్లు. చిప్స్ లేవు మాకు, సమోసాలు, చాక్లెట్స్, మిక్చర్. ఒక ఫ్రూటీ డబ్బా అవి ఇంట్లో మా అమ్మ రసమే కలిపేది. కలిపేసి మొత్తం కాలనీలో ఉన్న పిల్లలు అందరూ ఒక 30 మందిలో వచ్చేవారు. మన బర్త్డే రోజు మనం హీరోస్ కదా, వచ్చి సరదాగా ఉండేది అంతే. ఇప్పుడేంచి వీళ్ళు బయట పార్టీలు ఇంట్లో చేసుకోవడానికి ఇష్టం లేదు. నేను చెప్పా మా మమ్మీ ఇలాగా పూరి, చన్నా కర్రీ, వెజ్ ఫ్రైడ్ రైస్, గుత్తి వంకాయ కూర చేసేదిరా, నేను నా ఫ్రెండ్స్ని పిలిచేదాన్ని బర్త్డే కంటే, ప్లీజ్ మమ్మీ నాకు అలా వద్దు అనింది. పేరెంట్స్ హాయ్, మాట్లాడుతున్నారు నీ గురించే. ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నాను నా బర్త్డేకి? ఏం ప్లాన్ చేయట్లేదు, డిస్కస్ చేసుకుంటున్నాం. ప్లాన్ ఎంత ఉండేదానివి ఎంత అయిపోయావు ఇప్పుడు. ప్లానింగ్కి మాకు ఛాన్స్ ఇస్తున్నావు ఏంటి? నీకే 100 ప్లాన్లు ఉన్నాయి. మరి డాడీ నా గిఫ్ట్ పరిస్థితి ఏంటి? iPhone 16 అడిగావు కదమ్మా. నాకు iPhone 16 వద్దు డాడీ. పాత ఫోనే వాడు. థ్యాంక్ యూ. హలో ఆగండి, నాకు వేరేది కావాలి. ఏంటి కావాలి? ఏంట్రా? చిన్న పప్పి కావాలి డాడీ. కుక్క పిల్ల, సూపర్. బా, ఎన్నాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ అడిగే వర్షిక నువ్వు. ఎన్నిసార్లు నువ్వు చెప్పాను హర్షిక, నేను పప్పీకి. దాని బర్త్డే కోసం అడుగుతుంది కదా. బర్త్డే కోసం అడిగితే బర్త్డే రోజు ఇచ్చి తర్వాత తీసుకెళ్ళిపోతావా? ఇట్స్ లైఫ్ లాంగ్ కమిట్మెంట్. ఆల్రెడీ ఆ కుక్కని పెంచుకున్నావు, చనిపోతే ఎంత బాధపడడం గుర్తుందా లేదా? అప్పుడు అనుకున్నావా ఇంకో కుక్కలు వద్దని? చిన్న పప్పియే కదమ్మా. చిన్న పప్పి అంటే చేయక్కర్లేదమ్మా. మీకా ఓపిక లేవు, రెస్పాన్సిబిలిటీ లేదు, స్కూల్లో ట్యూషన్లు అంటారు, నాకు వాడి రెస్పాన్సిబిలిటీ నాకు వస్తుంది. నేనైతే ఒప్పుకోను ఆ గిఫ్ట్కి. ఐమ్ సారీ. అది బర్త్డే రోజు గిఫ్ట్ అడిగితే నువ్వు అలాగా నువ్వు అంటావు. మళ్ళీ అదే డైలాగ్ నేను కొట్టాలా ఏంటి? ఒక రోజుకి రెంట్కి తీసుకొని బర్త్డే సెలబ్రేషన్ ఇచ్చేసి మళ్ళీ రెంట్కి తీసుకోవడం అంటే నువ్వేం మాట్లాడుతున్నావు? లేకపోతే బర్త్డే అడిగిందంటే ఇలాగ రెంట్ తీసుకునే ఆప్షన్స్ అన్నీ ఉంటే అందరూ అన్ని సదలు తీర్చేసుకుంటారు. ఎవడు పెళ్లి కూడా చేసుకోగలదు. అలాగైతే అందరూ రెంట్లు తెచ్చేసుకుంటారు. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, కుక్క కావాలమ్మా. ఇప్పుడున్నంత ఇంట్రెస్ట్ కుక్క వస్తే ఉండదమ్మా. నేను చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. కుక్క ఇంట్లో ఉంటే ఇంటికి చాలా మంచిది అంట. ఎవరు చెప్పారమ్మా? చూడట్లేదండి, ఇన్స్టాలో బోల్డ్ రీల్స్ వస్తుంటాయి. హ్యావింగ్ అ డాగ్ విల్ రిమూవ్ యువర్ స్ట్రెస్, టెన్షన్, పెన్షన్ అన్నీను. అదే మీకు, నాకు స్ట్రెస్ వస్తుంది, నాకు మెంటల్ వస్తుంది. ఏంటమ్మా ఫస్ట్ టైం అడిగాను కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు చేస్తావని. ఒప్పుకోవచ్చు కదా కుక్క కోసం. ఇంకా నాకు డిస్కషన్ వద్దు హర్షిక, నాకైతే కుక్క వద్దు. నువ్వు బర్త్డే చేసుకుంటావో చేసుకోవో నీ ఇష్టం. ఉషా, యూ బీయింగ్ వెరీ రూడ్. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం కావాలో ఏమొద్దో. వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు చేసుకోలేరు. బర్త్డే చేసుకోవడం పూర్తి మానేయమంటున్నావు. దానికని నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. దానికి కావాలా నీకు కావాలా? అదేంటి అలాగంటావేంటి? నాకు సరదాయే కదా కుక్క అంటే. అందరికీ సరదా ఉంటుంది, నాకు సరదానే. ఒక పూట 2 పూటలు సంవత్సరాలు బట్టి చూసుకోవడానికి ఎవరికి ఓపికలు లేవు ఇక్కడ. ఎలా మాట్లాడతావు నిషా? పిల్లలు ఎందుకన్నా నువ్వు చూసుకోవడం ఓపిక లేకపోతే? ఏం మాట్లాడతావు అర్థమవుతున్నది నీకు? కాదు నిషా, పిల్లలకి కుక్క పిల్లలకి అసలు లింక్ పెడుతున్నావు నువ్వు. ఆడు తెచ్చుకుంటే మన ఫ్యామిలీలో ఒకటి అవుతాడు కదా. అప్పుడు అయ్యాడు కదా 8 ఏళ్ళ పాటు కింగ్. చనిపోయాడు, ఏం చేస్తాను చెప్పు ఇప్పుడు? చూసుకోలేకనే చచ్చిపోయాడు. ఏం మాట్లాడేస్తావు నువ్వు? ఆడికేదో క్రానిక్ ప్రాబ్లం ఉంది, చనిపోయాడు. చూసుకోలేక చనిపోయాడు అంటే ఆడికి ఎంత ఎఫర్ట్ పెట్టాను నేను. అన్ని ఒక్కడిని చూసుకున్నాను ఇంట్లో, ఎవరు చూడలేదు. ఏది మాట్లాడిక ప్రపంచం తెలుసు కింగ్ ఎవరికి అటాచ్డ్ ఉన్నాడో.
నీకు అదే ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ కుక్క తెస్తే ఆ కుక్క కూడా నాకు క్లోజ్ అయిపోతుందని చెప్పి నువ్వు వద్దనేస్తున్నావు. అసలు అసలు సీరియస్లీ అదా పాయింట్ నాకు. మరి లేకపోతే ఎందుకు వద్దంటున్నావు? ఇప్పుడు అక్కర్లేదు మనకున్న స్కెడ్యూల్స్, మనకున్న బిజీ లైఫ్స్, వాళ్ళ ట్యూషన్స్, వాళ్ళ క్రికెట్లు, వాళ్ళు తిప్పుకొనేసరికి అయిపోతుంది. ఇంట్లో కుక్క పిల్ల ఉంటే ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి. ఆ కమిట్మెంట్ మీరు ఇవ్వలేరు. ఆ కమిట్మెంట్ నీకు ఇస్తే ఓకేనా? ఏం చేస్తావు చెప్తాను. హర్షిక మమ్మీ ఒప్పుకుంది. థ్యాంక్స్ మమ్మీ. హలో, నేను ఒప్పుకోలేదు. అదేలే ఒప్పుకుంటుంది. సో మమ్మీకి మనం కమిట్మెంట్ ఇవ్వాలి, మనమే కుక్కను చూసుకుంటామని. నువ్వు ఒక పేపర్ మీద రాసేసి నేనే మొత్తం ఐ టేక్ కేర్ ఆఫ్ ద డాగ్, సుస్సు, పాటీ, క్లీనింగ్, కింద వాక్ పట్టుకెళ్ళడం, దాన్ని ట్రైనింగ్ చేయడం అంతా నేనే చూసుకుంటాను. ఐ టేక్ ద ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నువ్వు ఒక లెటర్ మీద రాసి సంతకం పెట్టి ఇవ్వు. ఆ పేపర్తో నన్నేం చేయమంటావు? సంతకం పెట్టేస్తే అయిపోయిందా? అరే మొహం కేసు కొడుతుంది ఆ పేపర్ని ఇచ్చి. అదే అగ్రిమెంట్ రాసుకో. మరి అగ్రిమెంట్ రాసేసుకుంటే అయిపోద్దా కుక్క విషయంలో? మరి అప్పుడు ఇల్లు కొంటాం, అగ్రిమెంట్ రాస్తాం, షాప్కి రెంట్ ఇస్తాం, అగ్రిమెంట్ రాస్తాం. అవన్నీ కుదరవు శరత్. వద్దు నాకు కుక్క, అంతే. మాకు కుక్క కావాలి నిషా. నాకొద్దు. యష్నేల్ అక్క బర్త్డేకి చిన్న కుక్క పిల్ల అడుగుతుంది, మమ్మీ ఒప్పుకోవట్లేదు. నీకు ఇష్టమేనా? ఇష్టమే డాడీ. అని నవ్వేందుకురా? ఇంకొక సరదాగా ఉంటుంది మమ్మీ. అందరికీ కావాలి నిషా ఇంట్లో. నీకు ఒక్కదానికే వద్దు. ఓట్లు వేసిన మా 3 ఓట్లు వస్తున్నాయి. నాకు కుక్కొద్దు. మాకు కుక్క కావాలి. ఎస్ మాకు కుక్క కావాలి. ఏరా నీకు వద్దా? కావాలి. మరి చెప్పు. నాకు కుక్క కావాలి. మా ముగ్గురికి కావాలి కుక్క నిషా. నువ్వు డిసైడ్ చేయి. నేను డిసైడ్ చేయడం కాదు, మీరు డిసైడ్ చేసుకోండి. కుక్క కావాలో నేను కావాలో. ఎవరో ఒకరే ఉంటారు ఇంట్లో. చూసారా ఏం తెచ్చాను? ఏం డాడీ ఏం తెచ్చావు డాడీ? కనిపించట్లేదా? బొమ్మను తెచ్చావేంటి డాడీ? బొమ్మ ఏంట్రా బొమ్మ? డాడీ మమ్మీ డాడీ కుక్కను తెచ్చారు. ఏంటిది? బాగుంది చూసావా? చిన్న పప్పి. మీకు చూడడం మంచిగా కూడా టాయా? డాడీ బ్యాటరీస్ వేయాలా? బ్యాటరీ ఎందుకు వేస్తారు యష్నీల్? చూసా మమ్మీ అని చిన్నగా చూడు. సో స్మాల్. సో యూ డిసైడెడ్ యూ వాంట్ ద డాగ్. నేను వద్దు. మీకు ఏం కావాలో మీరు చాలా క్లియర్గా ఉన్నారు. డాడీ ఏం పేరు పెడతాం డాడీ? ఏం పేరు పెడదాంరా గుండు? కింగ్. కింగ్ ఆల్రెడీ పాత కుక్క పేరు కదరా. డాగేష్. ఎక్కడికి వెళ్తున్నావు? నిజంగా వెళ్ళిపోతున్నావు ఏంటి నువ్వు? మరి మీరు ప్రూవ్ చేశారు కదా మీకు ఎవరు కావాలో. నేను అక్కర్లేదు అనేసారు కదా ఇండైరెక్ట్గా. ఏంటి సూట్గా స్టడీగా ఉంచుకున్నావు ఏంటి? చిన్న కుక్క పిల్ల నిషా, దానికోసం ఇంత పెద్ద మనిషి వెళ్ళిపోతాను అంటున్నావు బయటికి. ఆ చిన్న కుక్క పిల్ల కోసం నేను వెళ్ళిపోతానన్నా సరే ఓకే అన్నారు కదా. నువ్వు దీన్ని చూస్తే ఒప్పేసుకుంటావేమో అనుకున్నాను. చాలా క్యూట్గా ఉంది కదా నాలాగా. క్యూట్, ఇద్దరు క్యూట్ పీపుల్ వద్దు శరత్ ఇంట్లో. ఉండు నిషా నువ్వు. మరి నువ్వు ప్లీజ్ కదా నువ్వు. నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. చాలా లైట్ తీసుకున్నారు చెప్పిన మాటలు మీరు. ఒక్కరోజు చూడు, నీకు ఒక్కరోజు తర్వాత నచ్చకపోతే నీ ఇష్టం, ఓకేనరా? నేనేం చేయను వాడికి. నువ్వేం చేయక్కర్లేదు. ఒక్కరోజు ఉంచుతాం, నీకు నచ్చిపోతే తిరిగి ఇచ్చేస్తా. ఓకేనా? చూడమ్మా. చూపించు. Guys, guess what? My parents got me a dog for my advanced 16th birthday. Right? He's so small. He's literally tiny. He's not even the size of my hand. అసూయాక కావాలా? Yashneel! కావాలన్నాక ఇవ్వు. Yashneel! మా మమ్మీ కింద పట్టుకెళ్తా మమ్మీ. వాళ్ళు రాళ్ళు కొట్టేస్తాను. వెళ్ళి కూర్చో. ప్లీజ్ మమ్మీ. కిందకి దేనికమ్మా? చూపిస్తా ఫ్రెండ్స్కి. ఇదే బొమ్మ కాదు చూపించడానికి. వెళ్ళి కూర్చో యష్నీల్. బొమ్మలానే ఉంది. యష్నేల్ పిచ్చి ఏమైనా ఉందా నీకు? ఇంట్లో ఉంచు, కిందగా పట్టుకెళ్ళక. జాగ్రత్తగా పట్టుకో. అక్కడికి వెళ్ళు కూర్చో. జాగ్రత్త.
చూసావా శరత్, కుక్క వాళ్ళకి ఓన్లీ ఆట వస్తువు, ఆడుకోవడానికి చూపించుకోవడానికి అడిగారు. వాళ్ళకి ఎమోషన్స్ కానీ బాండింగ్ కానీ ఏమి ఉండవు. నిషాలు చిన్నపిల్లలు నిషా, మనం ఉన్నాం కదా దాన్ని చూడడానికి. అయినా వాళ్ళకి మనం నేర్పిద్దాం. యాక్చువల్లీ వాళ్ళు కుక్క పిల్లల్ని పెంచడం నేర్చుకుంటే దే విల్ నో ద రెస్పాన్సిబిలిటీస్ లైఫ్లో. దే నో హౌ టు రేజ్ కిడ్స్. పేషెన్స్ డెవలప్ అవుతుంది. దాని అన్నీ క్లీన్ చేయడం అని నేర్చుకుంటారు నిషా. తెలియకుండా వాళ్ళ చాలా మార్పు వస్తుంది. నా మాట నమ్ము. సమ్ డిస్ట్రాక్షన్ ఫర్ దెమ్ ఫ్రమ్ ద ఫోన్. చెప్పేవన్నీ జరిగితే మంచిదే. జరుగుతాయి చూడు అలాగా అవి. వాడుకుంటున్నారా ఆట మీకు పన్నాక? పొద్దున్నుంచి 20 సార్లు వెళ్ళాడు. ఎవరున్నారు తుడవడానికి? ఏంటి మాట్లాడండి. కుక్క కుక్క అన్నారు, ఎవరు చూసుకుంటున్నారు? ఓ కుచ్చి పుచ్చి అంటే అయిపోయిద్దా? హర్షిక, రేపు పొద్దున్న నువ్వు స్కూల్ నుంచి వచ్చేపాటికి కుక్క అయితే ఉండదు ఇంట్లో. ప్లీజ్ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఏం చేస్తావు? తిరిగి ఇచ్చేస్తున్నాను. దీని మీద ఇంకా నో మోర్ డిస్కషన్ హర్షిక. హలో, నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, మీరు వచ్చేపాటికి వాడు ఉండడు. ఇచ్చేస్తున్నాను నేను. పనులు చేసుకొని బా. డాడీ, మమ్మీ కుక్కని ఇచ్చేసి ఉంటుంది అనుకుంటున్నా. ఏమోరా, నాకు తెలియదు. నేను ఇచ్చేస్తాను అంది పొద్దున్న. ఏయ్ ఏయ్, నో, తప్పు తప్పురా, తప్పు. బైటింగ్ మై ఫింగర్. ఇవ్వలేదేంటి? ఏమిస్తాను? ఆ మోహన్ చూసి ఏమి ఇవ్వగలుస్తాను? ఉంచేసుకుంటాం అయితే. ఇంత క్యూట్గా ఉన్నాడు, ఎలా వదిలేస్తాం కదా కదా. సడన్గా ఏంటి ఇలా మారిపోయావు నువ్వు? పొద్దు నుంచి నా వెనకాతలు తిరిగాడు. ఉండడానికి తీసుకెళ్లేపాటికి అలా క్యూట్గా ఫేస్ పెట్టుకొని చూస్తున్నాడు నా వైపు. అదే చెప్తున్నాం, అంత క్యూట్గా ఉన్నాడు మాలాగంటే నువ్వేంచి ఇచ్చేద్దాం అందరా. మీలాగంటే ఇప్పుడే ఇచ్చేస్తాను. అలా అయినా వీడు మాల్టిపూ ఇంకేదో కాదు, వీడు మల్టిపుల్ ప్లేసెస్లో పూజ చేస్తున్నాడు. చిన్నోడు కదా, తుడిచి వీళ్ళు అప్పుడు అంతే కదా చిన్నప్పుడు. అక్కడ పడితే అక్కడ అయ్యాం. మీకు నాపిల్ పెట్టి ఇవ్వాలి. వీడికి నాపిల్ కొన్నాను. అవును, ఏంటి ఇవన్నీ? షాపింగ్ చేశా వీడి కోసం. మమ్మీకి ఒక రీజన్ కావాలి షాపింగ్ చేయడానికి. అందుకే పొద్దున్న వరకేంచి వద్దు పంపించేస్తాను అంది. మధ్యాహ్నం వచ్చేసరికల్లా మొత్తం అన్ని షాపింగ్ చేసుకుని కూర్చుంది. వాట్ ఈస్ దిస్? దట్ ఈస్ ఫర్ హిమ్ టు పీ. ఫ్రిడ్జ్ లో పెట్టడానికా? వాడినా ఇది ఎలాగో ఉంది, ఫ్రిడ్జ్ ట్రే లాగా ఉంది. వాడిని ఇక్కడ ట్రైనింగ్ ప్యాడ్ పెట్టి నించోపెడితే సుసు పోస్తాడు, సుసు పోటీ. ఏం మాట్లాడుతున్నావురా? ఇది వచ్చి ఆటోమేటిక్ వెళ్ళి దీంట్లో వెళ్ళి పోసి వచ్చేస్తాడు. ట్రైన్ చేయాలి మరి, అది ఒక్కరోజు పని కాదు. అంటే వేరే ట్రైనింగ్ క్లాస్లో ఉంటాయి ఏంటి వీళ్ళకి? మనమే చేయాలి డాడీ. రై సిట్ హియర్ అండ్ పీ. చిన్నప్పుడు మా ఇంట్లో ఒక చిన్న కుక్కని తెచ్చుకున్నాను. దానికి చైన్ కొనడానికే మా డాడీ డబ్బులు ఇచ్చేవారు కాదు. డాడీ, అప్పుడు డాడీ చిన్నప్పుడు స్టోరీలు విన్నాం, చచ్చిపోతున్నాము. శత్రువులు ఎక్కడో ఉండరా. వాళ్ళు కూడా బోర్ కొట్టించావా నీ చిన్నప్పుడు స్టోరీ? అదేంట్రా అంత మంచి మెమరీస్ ని అలాగా చెప్పిండే చెప్పాను చెప్తావు. ఇది వాడికి ఆడుకోవడానికి బొమ్మలు. వర్షానికి ఏంది రిమోట్ కార్స్ అంటే కొనొచ్చు కదా, ఆడుకుంటాడు. వాడా వీడా? ఆడ ఏజ్ దాటిపోయాడు కదా, చిన్నవాడు ఇటు ఆడుకుంటాడు కదా, కార్ మీద తిరిగేస్తుంటాడు అలాగా జొయ్యి అనుకోని. అయితే ఇప్పుడు ఇంకా మనకి రూట్ క్లియర్ అయిపోయింది కాబట్టి లెట్స్ నేమ్ ద డాగ్. పేరు? హలో గైస్, కుక్క నాది, నేను పెడతాను పేరు. హలో, ఎవరు క్లీన్ చేస్తున్నారు? హలో, ఎవరు కొన్నారు? కన్విన్స్ చేశారు. ఎవరు కొన్నారు? పొద్దున్న సాయంత్రం వరకు కుక్క ఎవరి వరకు వచ్చింది? ఎవరి బర్త్డే కోసం వచ్చింది?
కుక్క నేను కొన్నాను. కుక్కర్ నేను చూసుకుంటా. ఎవరి కోసం కొన్నావు? మన కోసం కొన్నాను. ఎవరు కన్విన్స్ చేశారు మమ్మీని? వాడి ఫేస్ చూస్తే ఎవరు కన్విన్స్ చేయక్కలేదు, వాడే కన్విన్స్ చేసుకుంటాడు. మమ్మీ అప్పుడు కూడా నా ఫేస్ చూస్తే పడిపోయింది, ఇప్పుడు ఆడి ఫేస్ చూసి పడిపోయింది. అయ్యో సరే నేను ఒక పేరు చెప్తాను, అది నచ్చితే మీరు చెప్పండి. ఏంటిది? షీరో. హీరో. షీరో. షిన్చాన్ లోని కుక్ ఉంటది కదా షీరో అని, అది. చైనా పేర్లు కట్టొద్దు జాపనీస్ డాడీ అసలు వద్దు. మన చక్కగా మన హిందూ పేర్లు పెట్టుకో. బాగుంది కదా, సూట్ అవుతుంది కూడా. హిందూ పేర్లు పెట్టుకుందామమ్మా. నీకు షీరో నచ్చిందా? నచ్చలేదు. నీకేం పేరు? రామ్ బాబు, లేకపోతే రాము, సీను. మనుషుల పేర్లు చెప్తావేంటి? కుక్కలు వేరే పేర్లు రాసేరు ఎక్కడైనా. ఇంగ్లీష్ పేర్లు వద్దురా బుజ్జి, తెలుగు పేర్లు పెట్టుకుందాం చక్కగా. సీను. శ్రీను నాది. మై నేమ్ ఇస్ సీను. ఏంట్రా? రాగేష్. డాగేష్. డాగేష్ ఏట్రా? నాకు డాగేజ్. డాగేష్ ఏంటి? బా హర్షిక. సీను. నో సీను. నీకేం కావాలి? గుండు. ఇది ఆడి పేరు పెట్టేస్తున్నావు దానికి. వాడికి గుండు పిలవలేకపోతున్నాను. బండగా తయారయ్యాడు. అలాంటి హెయిర్ కట్టి చూపించారు. షీరో డాడీ. షీరో. సీను. షీరో. డాగేష్. షీరో. డాగేష్. వీడిని అక్కడ పెడతాను, మన నలుగురు ఇక్కడ కూర్చుంటాం. వీడు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళే పేరు పెడతారు. నా దగ్గరికి రాడు. ఎందుకు రాడు? రాడు. వాడు అసలు ఏం చూసుకుంటున్నాడు? ఏమో ఏమో ఏమి తెలుసు, నీలో ఏం చూస్తాడో తెలియదు కదరా. వస్తాడేమో. Who you know? What you know? రారా. Come here, come here, come here. Come here. Come here, come here, come here, come here, come here, come here. రాలేదు రాలేదు. ఎస్నే. డాగేష్ ఏంట్రా? ముఖేష్ లా ఉంది అది. వద్దురా కన్నా ప్లీజ్. ప్లీజ్ స్నేల్. వచ్చాడు కానీ ఇది రాలేదు, ఆ దగ్గరికి వెళ్ళాడు. సరే ఇంకొక ఆఫర్ ఇస్తాను. చీటింగ్ ఇది వద్దు. విను విను, నువ్వు విను. నేను గెలిచాను. నువ్వు గెలిచావు కానీ దిక్కుమాల పేరు అది వద్దు మాకు. డాగేష్ డాగేష్. సో ఈ 4 పేర్లు నేను ఎలాగో ఈ వీడియోతోని ఓటింగ్ పెడతా. ఎవరు దేనికి ఎక్కువ ఓటేస్తే ఆ పేరు అంతే. వద్దు నాకు, మనకొద్దు. ఏ నీ పేరు మీద నీకు నమ్మకం లేదా? నాకు నీ పేరు మీద భక్తి నమ్మకం వద్దు, అందరూ నీ పేరు ఒప్పుకుంటారు. అలాగేం లేదు, వాళ్ళు ఏది కరెక్ట్ అయితే చెప్తారు, ఏది బాగుంటే చెప్తారు. ఎప్పుడు ఏ కుక్కకి సీరియల్ పేరు పెట్టలేసో పెట్టమంటారు. ఓకే. హలో ఎవ్రీవన్, ఈ చిన్నోడికి పేరు పెట్టాలి. మా 5th ఫ్యామిలీ మెంబర్. 4 పేర్లు సెలెక్ట్ చేస్తాం. నీకు అది కిందన నేను ఓటింగ్లో పెడతాను. ఎవరు ఎక్కువ ఓట్లు పెడితే వాడికి ఆ పేరే పెడతా. నేను పెట్టిన పేరు శ్రీను. గుండు. షీరో. డాగేష్. ఆ డాగేష్ వద్దండి ప్లీజ్. శ్రీను కూడా వద్దు, గుండు కూడా వద్దు. గుండు గారి షేరు. నరా బుజ్జిదా కమ్ హియర్.